బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని దాసోజు శ్రవణ్ తెలిపారు. ఇది తనకు రాజకీయ పునర్జన్మ అని శ్రవణ్ వివరించారు. కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని దాసోజు శ్రవణ్ తెలిపారు. చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తామని శ్రవణ్ తేల్చెప్పారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన దాసోజు శ్రవణ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ హాజరయ్యారు. కేసీఆర్ గారు ఎమ్మెల్సీ పదవి నాకు కట్టబెట్టి ఇది పదవి కంటే కూడా ఒక బృహత్తరమైనటువంటి ఒక బాధ్యతగా నేను భావిస్తా ఉన్నాను. సాధికారికంగా పేద ప్రజల గొంతుగా, తెలంగాణ గొంతుకగా, బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా శాసన మండలిలో పోరాడుతూనే ప్రజల హక్కుల కోసం ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నటువంటి ఒక శక్తులనన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికారత ఇవాళ కేసీఆర్ గారు కల్పించినారు. మరొక్కసారి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేను తెలంగాణ సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా చివరి శ్వాస వరకు 18 సంవత్సరాలు దాదాపు నేను ఒక పూర్తి సమయ కార్యకర్త వలె నేను రాజకీయాల్లో పనిచేసినాను. నా చివరి శ్వాస వరకు కూడా ఇంకా ద్విగుణీకరించినటువంటి ఒక స్ఫూర్తితో ఇంకా బలంగా ప్రజల గొంతుకగా, ప్రజల హక్కులను కాపాడటానికి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి, ఆత్మగౌరవం కాపాడడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని చెప్పని మీ అందరికీ కూడా మీ అందరి ముందు నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఒక కీలకమైనటువంటి ఒక దశలో ఈరోజు ఈ యొక్క పదవిని నాకు కేసీఆర్ గారు ఇచ్చినారు. రానున్నటువంటి ఒక 3-3.5 సంవత్సరాలు మడమ తిప్పనటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అటొక పక్కన పార్టీని బలోపేతం చేసుకుంటూ మరో పక్కన ప్రజా సమస్యలపైన అలుపెరుగని పోరాటం చేస్తూ 3వసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసేటువంటి ఒక దిశలో నేను పనిచేస్తానని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన